నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మరి గ్రామంలో కుమ్మరి జాతరలో దైవ దర్శనానికి వెళ్ళిన కుటుంబంపై దాడి సంఘటనలో 2 నెలల పసికందు మృతి చెందడం జరిగింది. అయితే వారిని ఎవరైతే కారకులైనా వారిని శిక్షించాలా అని చెప్పేసి కుటుంబం మొత్తం అయితే ధర్నా ఇస్తుంది రోడ్డు పైనకి. అయితే ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు మనతో, వారిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలో వారిని అడిగి తెలుసుకుందాం. ఆ పసికందు తల్లి ఉంది మనతో పాటు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్ళారు, ఇంత ఏం జరిగింది? అలాగే మీ చిన్న పాప ఎలా మృతి చెందింది? దర్శనం చేసుకోవడానికి మేము గుడికి వెళ్ళినాము. గుడికి వెళ్తే అక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి 100 రూపాయలు ఇస్తేనే దర్శనం చేసుకోవాలి అని చెప్పిర్రు. టికెట్ ఇవ్వండి, మేము 100 రూపాయలు ఇస్తామని చెప్పినాము. టికెట్ ఇవ్వండి అంటే గలీజ్గా మాట్లాడిండు. టికెట్ మీకెందుకు, మాకే ఎదురు చెప్తున్నారా, చిన్న జాతి వాళ్ళు అది ఇది అని చెప్పేసి కొంచెం ర్యాష్గా మాట్లాడిండు, కొంచెం గలీజ్గా మాట్లాడిండు. తర్వాత టికెట్ అడిగితేనే ఇట్లా ఎందుకు నల్లి చేస్తుర్రు అని చెప్పేసి అడిగినాం మేము. దాంతో మాకు వెనకకు నొక్కేసిన తర్వాతకి మేము ఇంకా అక్కడి నుంచి కిందికి వచ్చేసినాము. కిందికి వచ్చిన తర్వాతకి మా ఆయన వచ్చిండు 5 గంటలకి. అంటే పైన గొడవ జరిగిన తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత మేము మా ఆయనకు చెప్పినాము, ఇట్లా అక్కడ ఇట్లా జరిగింది ఇట్లా అని చెప్తే ఇంకా ఆయన అడగడానికి వెళ్ళిండు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడగడానికి వెళ్తే ఇంకా ఆయనను అక్కడ పట్టుకొని కొడుతుండగా ఆయన అరిసిండు గట్టిగా. అరుస్తుంటే మేము పోయినాము. కొబ్బరికాయల రూమ్ ఉంది, అక్కడ రూమ్లో మా అత్తమ్మని మా ఆయనని ఇద్దరిని కలిసి కొడుతున్నారు. అక్కడ మేము పాలు పట్టే పాపను తీసుకొని నేను కూడా అట్లనే పోయిన తర్వాతకి కొట్టొద్దుమని ఎంత బతిమాలుకున్నా కూడా వినలేదు. మా ఆడబిడ్డ నేను బయట అరుస్తున్నాము. మా అత్తమ్మ మా ఆయనకి లోపల తీసుకొని పోయారు. సర్పంచ్ తూకారాం రెడ్డి కూడా అక్కడే ఉన్నారు మా ఆయనని కొట్టేటప్పుడు. సర్పంచ్ కొడుకు కూడా అక్కడనే. శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నిరెడ్డి, ఇంకా మధుసూదన్ రెడ్డి, ఇంకా కొంతమంది ఇట్లా కొడుతున్నారు లోపల. ఈ వదిలేయండి, కొట్టొద్దు అని చెప్పి ఎంత బతిమలాడినా కూడా వినలేదు. పాప ముఖమన్నా చూసి వదిలేస్తారేమో అని పాపని తీసుకెళ్ళి శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టంగానే పాప మీ ముఖమే చూస్తలేనంటే పాప ముఖమే చూసి నేను నీ మొగుడిని వదిలేయడం ఏంది అని చెప్పేసి వెనకాల నుండి మధుసూదన్ రెడ్డి వచ్చి పాపను తన్నేసిండు. పాపని ఎలా కాళ్ళతో కొట్టాడా అంటే దొబ్బేడా? తన్నేసిండు. కింద కాళ్ళ దగ్గర పెడితే కాళ్ళతో తన్నేసిండు. తన్నిన తర్వాత నాకు దెబ్బ తగిలి నేను అట్లనే కింద పడిపోయినా. మా ఆడబిడ్డ పాపను తీసుకున్న తర్వాత పాప ఏడుస్తుంది. ఇంకా నాకు ఇచ్చింది పాలు ఇవ్వమని. నేను కొంతసేపు సైడ్కి వెళ్ళి పాలు పట్టుకున్నా. పాలు పడుతుంటే పాప కొన్ని తాగింది. ఇంకా ఎప్పుడు తాగినట్లయితే తాగలేదు, కొన్ని తీసుకుంటుంది. ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా వదిలేయండి అని ఎంత చెప్పినా కూడా వినకుంటే లోపల ఉన్న మా ఆయన పోలీసు వాళ్ళకి 100 నెంబర్కి ఫోన్ చేసిండు. 100కి ఫోన్ చేస్తే వాళ్ళు 1 గంట అయిన తర్వాత వచ్చిర్రు పోలీసులు. అంతవరకు లోపల సర్పంచ్ ఉండి కూడా కొట్టొద్దు అని చెప్పట్లేదు. ఇంకా కొట్టుర్రా, వీనికి బల్బ్ ఎక్కువ ఉంది అట్లా మా అత్తమ్మని గలీజ్గా మాట్లాడుకుంటా ఎంత 3కి 3 విధాలుగా మాట్లాడుతున్నారు. అంత తక్కువ జాతి కులము, మాది కులాన్నే చేసుకున్నారు, అట్లా ఇట్లను కులంనే ముందల తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. మీ భర్త రాకముందు మీరే వాళ్ళపైన దాడి చేస్తారని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మీ పైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. అంటే మీరు ఏమైనా దాడి చేస్తారా వాళ్ళ మీద? మేము అప్పటి వరకు ఎవరిపైన దాడి చెయ్యలేదు. మా ఆయనని కొడుతుంటే కూడా కొట్టొద్దుమనే చెప్పినాము. అయితే మాకు కొట్టిన తర్వాత పోలీసులు 2 కానిస్టేబుల్ వచ్చిన తర్వాతకి సర్పంచ్ తూకారాం రెడ్డి ఎవరైతే కొట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కార్లో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకంటే ముందే కంప్లైంట్ ఇస్తున్నారు. అయితే మాకు ఇక్కడ సార్ వాళ్ళు వచ్చిర్రు కదా, వచ్చిన తర్వాత వెహికల్ మాట్లాడారు. రూమ్కి వెళ్ళండి అమ్మా, మీ ఇంటికి వెళ్ళండి అంటే మాకు ఇంటికి వెళ్తే చంపేస్తామని బెదిరించారు. మేము ఇంటికి వెళ్ళము, నాగర్ కర్నూలు ఎక్కడో ఒక చోట ఉంటాము అని చెప్పినాం. సరే అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళినాము. నాగర్ కర్నూలులో మాకు సార్ వాళ్ళు పంపించిన వెహికల్లోనే నాగర్ కర్నూలులో దిగినాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. సార్ మేము ఇట్లా కేసు పెట్టాలనుకున్నాము అంటే బయటికి పొమ్మన్నారు మాకు లోపల. ఎందుకంటే పోలీసులు కూడా రెడ్డీసే, ఈ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా రెడ్డీసే. వీళ్ళు మమ్మల్ని బయటికి పొమ్మన్నారు. సరే అని చెప్పేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ పోయినాక చెప్తే వినబడతలేదా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, బయట కూర్చోండి ఫస్ట్ అని చెప్పేసి మళ్ళీ భయపెట్టించారు. సరే అని చెప్పేసి మళ్ళీ కూడా పోయి ఒక అర్ధగంట సేపు బయట కూర్చున్నాము. కూర్చున్న తర్వాతకి
మేము మళ్ళీ ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ పోయినాం. మళ్ళీ పోతే ఇంకా అదేమంటారు, ఒక సారు, ఆ సారు లోపల నుంచి వచ్చి ఫస్ట్ హాస్పిటల్ చూపించుకోర్రి అని చెప్పిండు. సరే అని చెప్పేసి పాప ఆ రోజు కొంచెం మంచిగానే ఉంది, దెబ్బ ఏం తగలలేదు అనుకున్నాము, పాప బాగానే ఉంది. అయితే వీళ్ళిద్దరికీ హాస్పిటల్ చూపించుకున్నాం. వీళ్ళిద్దరికి చూపించి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత సార్ ఎప్పుడైనా కంప్లైంట్ తీసుకోర్రి అంటే ఒక పెన్ను ఒక పేపరు, ఇదే పెన్ను సార్, ఈ పెన్ను పేపరు ఇట్లా పడేసిండు. రాసి ఇయ్యండి మీకు ఇష్టమైతే, లేకపోతే వెళ్ళిపోరు ఇంటికి అని చెప్పి. సరే అని చెప్పేసి నాకు పాప ఏడుస్తుందని బయట పాలు పట్టిస్తున్నా మా ఆయనకు. సరే రాయి, నేను తర్వాత మంచిగా రాసుకుందాము, రేపు వచ్చి మంచిగా ఇద్దామని చెప్పి. నొప్పులతో ఉన్నా కూడా ఆయన రాయనట్టు రాసి ఇచ్చిరు. పేర్లు కూడా పట్టలేదు, ఇచ్చిరు. ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు. మాకు ఎక్కడ వెళ్ళాలనో తెలియదు. బస్ స్టాండ్ లో పడుకున్నాం ఆ రోజు. బస్ స్టాండ్ లో పడుకున్న తర్వాత మరుసటి రోజు మళ్ళీ 9 గంటలకు పోయినాం. మాకు 9 గంటల నుంచి కూర్చోబెట్టుకున్నారు వాళ్ళు. మేము కంప్లైంట్ ఇస్తాము, ఇట్లా తీసుకోరి మేము ఇచ్చే కేసు అని అడిగితే ఎస్ఐ సారు మేడం రాస్తుంది అని చెప్పిర్రు. మేడం రాస్తుంది పోర్రి అని చెప్పిర్రు. సరే అని చెప్పేసి అక్కడున్న మేడం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మేము బిజీగా ఉన్నాము, అర్ధ గంట ఆగండి అన్నారు. అట్లనే కూర్చోబెట్టుకున్నారు. ఇంకా అప్పటికి కొంచెం పాపకి ఆయాసం స్టార్ట్ అయింది. సరే అని చెప్పి మా దగ్గర ఉన్న మందులు వేసినాం మేము పాపకి మందులు వేసిన తర్వాతకి ఇంకా పాప మందులు వేసినప్పుడు ఒకటి పాలు తాగింది, మళ్ళీ పాలు తాగలేదు. తర్వాత పాపకి ఆయాసం ముందు నుండి ఉందే, అప్పుడే వచ్చింది? మా పాపకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు తన్నిన తర్వాతనే ఇట్లా స్టార్ట్ అయింది. అంతకుముందు ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. అయితే మేము ఇంకా ఆ రోజు లెటర్ అది కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకా మేము ఉండాలా పోవాలా అని మళ్ళీ అడిగినాం ఆ సార్ వాళ్ళకి. అడిగితే సరే మీరు వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ బయట పడుకున్నాం మేము ఆ రోజు. పాపని పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ బయట పడుకున్నాం. చలి ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకా అక్కడికి మేము పాపకి పాలు పట్టడానికి ట్రై చేస్తున్నాం. పాప కొన్ని తీసుకుంటుంది, ఆయాస పడుతుంది. సరే అని చెప్పేసి పాలు తాగుతుంది అనుకున్నాము. వీళ్ళకి ఇద్దరు కావాలి, ఈయనకి ఒకరు పట్టుకోవడానికి, ఆమెకు ఒకరు పట్టుకోవడానికి. వీళ్ళు నడిచే స్థితిలో లేరు. సరే అని చెప్పేసి 20 తారీఖు రోజు మేము మళ్ళీ పోయినాము. మేము కంప్లైంట్ ఇస్తున్నాము, తీసుకుంటారు, అట్లా పడేస్తురు, ఏంది సార్ అని ఎస్ఐని అడిగితే ఎస్ఐ చెప్తాడు, మీరు ఆడోళ్ళేనా, మొగోళ్ళని కొడతారా, మీరు ఆడోళ్ళు అయ్యుండి మొగోళ్ళని కొడతారా, మీకు సిగ్గు లేదా, మీ పైన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని చెప్తున్నారు. సరే సార్ వాళ్ళు చేసింది తీసుకున్నారు, మేము చేసింది కూడా తీసుకోవాలి కదా అని చెప్పినాం. సరే మీరే బయట రాపించుకోరామని చెప్పిండు. సరే అని చెప్పేసి మేము రాపించుకున్నాం. బయట రాపించుకొని పోయి మా అత్తమ్మ దగ్గరనే సార్కి ఇవ్వమని చెప్పినాం. నా చేతిలో పాపని పెట్టుకొని సార్కి ఇవ్వమని చెప్పినాం. సార్కి ఇవ్వడానికి పోతే ఎస్ఐ సార్ తీసుకునిండు, చేతికి తీసుకొని ఆ పేపర్ అట్లా పడేసి బయటికి వెళ్ళిపోయిండు. సరే అని చెప్పిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అయితే ఆ రోజు నైట్ మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పాపకి ఆ రోజు కొంచెం ఇంకా ఎక్కువైపోయింది ఆయాసం. మందులు వేసినాం. మందులు వేస్తే ఇంకా కొంచెం పడుకున్నట్టు చేసింది పాప. నేను అక్కడికి మెలకుతోనే ఉన్నా, పాపను చూస్తూనే ఉన్నా. 4 గంటలకి కూడా పాలు పట్టించి ఇట్లా పాపకి భుజానికి వేసుకొని 4:30కి పడుకోబెట్టిన. 4:30కి పడుకోబెట్టిన. ఇంకా 4:30కి పడుకోబెట్టి ఇంకా పాపకి కొంచెం ఇంకా ఎక్కువసేపు ఉంది అని మేము పెట్టి కేసు తీసుకోండి సార్ అని మేము అడుగుతుంటే, మీకు వాళ్ళ మీద అనుమానం ఉంది వాళ్ళ మీద అని చెప్పకండి, జస్ట్ అనుమానం ఉంది అని చెప్పండి సిఐ సార్ అంటున్నాడు. మాకు న్యాయం చేసే సారే ఇట్లా అంటే మేము ఎవరిని అడగాలి? ఇంకా లేదు సార్, వాళ్ళ తన్నిన తర్వాతనే మా పాపకి ఇట్లా ఆయాసం స్టార్ట్ అయింది, ఇట్లా అయ్యింది అని మేము చెప్తున్నాము. చెప్తుంటే సిఐ సార్ చెప్తున్నాడు, ఫస్ట్ వీళ్ళ తల్లిదండ్రి పైననే కేసు పెట్టండి, పాప బాధ్యత వీళ్ళదే, వీళ్ళ నుంచే చనిపోయిందని చెప్పి ఇట్లా చెప్తున్నాడు వాళ్ళ పోలీసు వాళ్ళకి. పక్కనే ఎస్ఐ కూడా ఉన్నాడు. మేము పాపని చనిపోయిందని చెప్పేసి ఇట్లా మామినే రిటర్న్ ఎందుకు కేసు పెడతారు సార్ అని మేము అడిగినాము. మేము అడిగిన తర్వాతకి కూడా అరే డౌట్ ఉంది అని చెప్పి పెట్టండి అమ్మా, మీరెందుకు వాళ్ళ పేరు రాసుర్రు అని చెప్తున్నారు. ఇంకా అట్లా విషాదన్ సార్కి ఎట్లా తెలిసిందో మాకైతే తెలీదు, ఇంకా ఎవరి ద్వారా తెలిసిందో కూడా తెలీదు. మేము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాము, మా పాపకి పోస్ట్ మాస్టర్ చేస్తారు కదా అట్లా.
ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా పాపకి ఏ విధంగా అయితే ఏదైతే జరిగిందో ఆ విధంగా ఇంకొక వారికి జరగకూడదు. మా పాపకి జరిగిన ఎవరు తన్నినప్పుడైతే మా పాపకి ఇట్లా జరిగిందో వాళ్ళని మాత్రం శిక్షిస్తారని నేనైతే అనుకుంటున్నా. అందరూ చెప్తున్నారు మేమున్నాము, మేము న్యాయం చేస్తాము అని చెప్పి, నిజంగానే మా మేలు వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా మా పాపకి ఫస్ట్ ఇట్లా జరిగింది కదా, వాళ్ళని మాత్రం శిక్షించాలని కోరుకుంటున్నా నేను. అంటే పాప తండ్రి ఉన్నాడు, ఆ పాప తండ్రిని మొదటగా మొత్తం మీద ఒక రూమ్ లో వేసి బాగా వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం దాడికి ప్రయత్నించారు. అతను అడుగుదాం, చెప్పు అసలు మీ పైన దాడికి ఎందుకు చేస్తారు, మీరు ఏం చేస్తారు అడుగుతారు. సార్ వీళ్ళకి ఏమి జరిగిందో నాకు వచ్చి చెప్పింది. నేను వెళ్ళి అడగడానికి వెళ్తే మరి మళ్ళీ నన్ను అడగడానికి వచ్చిన మరి నువ్వు నన్నే అడగడానికి మీరు క్వశ్చన్ చేయడానికి పోయినారా వాళ్ళ మీద? మా ఆడవాళ్ళకి మీరు ఎట్లంటే మాట్లాడినారని చెప్పి మీరు దాడికి పోయారా? లేదు సార్, నేను అడగనికి ఇట్లా ఎందుకు అన్నారట, మీకు ఇట్లా అంటే ఇట్లా ఇది న్యాయమేనా, ఎందుకు అట్లా చేసిరు అదే అని అడగనికి పోయినా. నువ్వే నన్ను అడిగేంత మోడమైన వారు లంచోడుకో. అంతమంది ఉన్నారు, భక్తులు ఉంటారు, అంతమంది ముందరనే మీకు రూమ్ లో తీసుకుపోయి కొట్టారా? ఆయన గుడికాడ లేకున్నాడు, ఆ రూమ్ లో ఉన్నాడు. నేను పోయి అడగనికి పోయినా. అక్కడ అడగనికి పోతే ఇంకా బయట ఉన్నాడు. బయట ఇంకా అనేసి ఎట్లా పడితే అట్లా కొట్టి నలుగురు కొట్టారు. దాని తర్వాత రూమ్ లోకి కిడ్స్కి నేను నన్ను రూమ్ లో కిడ్స్కి వెళ్ళారు కదా. దాని తర్వాత మా అమ్మ ఉడక నాతో పాటు నాకు కొడుకుని చంపారంటే మా అమ్మ ఉడక వచ్చారు. మా ఇద్దరిని కలిపి వేసి రూమ్ లో వేసి కొడుతూనే ఉన్నారు, 30 మంది. దాని తర్వాత ఆయన కొట్టి మా భార్య వచ్చి కొట్టకూర అని మా భార్య వాళ్ళ కాడ పాపను పెడితే మధురెడ్డి అన్నట్టు ఆయన కాళ్ళతో తంతే పాప అంత దూరం పడ్డది. ఇక తర్వాత రోజు నుంచి పాలు తాగడం మనవలసిన రోజు చచ్చిపోయినట్లు. ఇది సంఘటన జరిగినాక మొత్తం మీ పాప కూడా 2 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు దీని కారకులైన వారిని ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా శిక్ష పడాలనుకుంటున్నారు? వాళ్ళని ఆల్రెడీ 3 అరెస్ట్ చేశామంటున్నారు కదా, ఇంకెంతమందిని అరెస్ట్ చేయాలని మీ డిమాండ్ ఉంది? ఇంకా 5 మంది ఉన్నారు సార్. ఇంకా వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడాలంటే మళ్ళీ ఇటువంటి వాడికి చేసినట్టు మనకి చేస్తే వద్దరనైనా అందరూ ఈక్వల్ చేయాలి. మనం కూడా మనుషులమే కదా అనుకోవాలి. అసొంటిది కాదు సార్. అదే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ వచ్చారు. కేటీఆర్ గారు మీరు ఎలాంటి భరోసా ఇచ్చారు? సార్ మేము మాకు జరిగినటువంటిదే చెప్పినాము. ఆయన ఆర్థికంగా చేస్తున్నాడు, ఇంకోటి మా ఊళ్ళు ఇల్లు ఆడిస్తున్నాడు. అవన్నీ మాకేమవుద్దన్న అని మేము చెప్పిన జరిగింది. మాకు మాత్రం ఏదైతే అన్యాయం జరిగిందో ఇట్లాంటిది ఎవరికి కావద్దు. ఇట్లా న్యాయం ఇట్లా చేయండి, వానికైతే కఠినంగా మరీ ఘోరంగా శిక్ష పడ్డట్టు చేయండి అని చెప్పినాం. సరే, తమ కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరు కూడా ఏ కుటుంబానికి జరగకూడదు. అలాగే ఎవరైతే ఉన్నారో దాడికి ప్రయత్నించారో, అలాగే పసికందు అయిన 2 నెలలు పసికందు చనిపోవడానికి కారణమైన ప్రతి ఒక్కరిని అంటే 8 మందిని కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా.